ప్రజలకు అతను రామన్న. ప్రజాక్షేత్రంలో ఆయన డైనమిక్ లీడర్. ఐటీ ఇండస్ట్రీలో అల్టిమేట్ మినిస్టర్. సింపుల్గా చెప్పాలంటే అతను ఒక ప్రామిసింగ్ పర్సనాలిటీ. టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గానే కాదు, తెలంగాణ ప్రభుత్వంలో వర్కింగ్ మినిస్టర్గాను సత్తా చాటుతున్నారు. మాస్కు మాస్, క్లాస్కు క్లాస్. మాటల్లోనూ చేతల్లోనూ ఆయనది వినూత్న శైలి. ఉద్యమ నాయకుడిగానే కాదు, ఉన్నతమైన పదవిలోనూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నారు. ఇవాళ కేటీఆర్ 45వ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తోంది 10 టీవీ. కేసీఆర్ ఈ 3 అక్షరాలు తెలంగాణలో ఎంత పాపులరో కేటీఆర్ కూడా దాదాపు అంతే ఫేమస్. ఫోకస్డ్గా పనిచేసేవాళ్లు, మార్పు కోసం పరితపించేవాళ్లు కొందరే ఉంటారు. ఆ కోవలోకే వస్తారు కేటీఆర్. గులాబీ బాస్ కేసీఆర్ కుమారుడిగా రాజకీయ క్షేత్రంలో అడుగు పెట్టినా కాలక్రమంలో తానేంటో నిరూపించుకుని ప్రత్యేకత సంపాదించుకున్నారు కేటీఆర్. ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దానిని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం, పనిచేసే విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే వేగం లాంటివన్నీ తారకరాముణ్ణి మిగతా నాయకుల కంటే ప్రత్యేకంగా నిలిపాయి. తాను చెయ్యాలనుకున్న పని పట్ల స్పష్టమైన అవగాహనతో ఫోకస్డ్గా పనిచేయడం కేటీఆర్కు ఉన్న ఎక్స్ట్రా ఎలిమెంట్. టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వంలో కేసీఆర్ తరువాత కనిపించే మరో లీడర్ కేటీఆర్. ఆ స్టామినా ఉంది కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పారు. కేటీఆర్కు ఉన్న దృఢ సంకల్పమే తెలంగాణ రాష్ట్ర సమితిని బలమైన క్యాడర్ బేస్డ్ పార్టీగా రూపుదిద్దింది. పార్టీ కార్యకర్తల సంక్షేమం విషయంలోనూ కేటీఆర్కు ఎంతో ముందు చూపు ఉంది. అందుకే 60 లక్షల మంది కార్యకర్తల కుటుంబాలతో కేటీఆర్ నాయకత్వంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. తెలంగాణలో ఐటీ మార్కెట్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత కేటీఆర్దే. పలు ఇంటర్నేషనల్ కంపెనీలు తమ ఆఫీసులు ఇక్కడ నెలకొల్పడానికున్న రీజన్ కూడా కేటీఆరే. ఐటీ మినిస్టర్గా హైదరాబాద్ బ్రాండ్ని ఎలివేట్ చేయడంలో కేటీఆర్ చేసిన కృషికి కొలమానాలేవీ లేవు. అదొక నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు తనదైన స్టైల్లో పని చేస్తూ ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ ఎంత డైనమిక్ లీడరో అంతే ఫ్రెండ్లీ కూడా. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్ ఆయన నేచర్. ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సహచరులను పలకరించే తీరు, పెద్దలను గౌరవించే విధానమే పార్టీలోని నాయకుల నుంచి కింది స్థాయి కార్యకర్తల దాకా కేటీఆర్ని అందరికీ దగ్గర చేసింది. రామన్నగా ఆదరణను సంపాదించి పెట్టింది. ఎవరినైనా చిరునవ్వుతో పలకరించే గుణం, మాటల్లో కల్మషం లేనితనం, అందరినీ ఆకట్టుకునే ఆహార్యం, ఇవన్నీ కేటీఆర్ సొంతం. అమెరికాలో ఉద్యోగం వదిలేసిన దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం దాకా నేటి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వరకు కేటీఆర్ జర్నీ ఎలా సాగింది? మనకు తెలిసే తారక రాముడి సక్సెస్ వెనుక తెలియని నిజాలెన్నో ఉన్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేందుకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ముందుండి పోరాడిన లీడర్గా కేటీఆర్ తనదైన పాత్ర పోషించారు.
1976 జులై 24న సిద్దిపేటలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు కేటీఆర్. చిన్నతనంలో సిద్దిపేటలో చదివిన ఆయన పాఠశాల విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. ఆ తరువాత ఇంటర్ విద్యను గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో చదివారు. తరువాత నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ పుణేలో మైక్రోబయాలజీలో ఎంఎస్సీ పూర్తి చేశారు కేటీఆర్. తండ్రి కేసీఆర్ అప్పటికే ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ కేటీఆర్ మాత్రం రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. పీజీ పూర్తి చేశాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత ఓ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా ఉద్యోగం చేశారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భవించిన 3 ఏళ్ల తరువాత కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అధికారం కోసం పాకులాడలేదు. 2004లో పరోక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ సామాన్య కార్యకర్తగానే పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి ఒక్కరిని ఉద్యమం వైపు నడిపించారు. రాష్ట్ర సాధనకై చేసిన ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు, సాగరహారం, మిలియన్ మార్చ్, జైల్ భరో లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. పలుమార్లు అరెస్టై జైళ్లకు కూడా వెళ్లారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సిరిసిల్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ విషయ పరిజ్ఞానం, వాక్పటిమతో అసెంబ్లీలో తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై రాజీనామా చేశారు. తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నికలో రెండోసారి సిరిసిల్ల నుంచి 68,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు కేటీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మూడోసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు కేటీఆర్. తెలంగాణ తొలి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అదే ఏడాది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ క్యాబినెట్లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో కేసీఆర్ తరువాత అంతటి పట్టు కలిగిన నాయకుడు కేటీఆర్. ఇప్పుడు స్వరాష్ట్ర పాలనలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన మార్క్ చూపిస్తున్న మినిస్టర్ కూడా తారక రామారావే. గల్లీలో మాస్ లీడర్గా జనంతో విజిల్స్ వేయించడమూ తెలుసు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై తన స్పీచ్లు, ఆహార్యంతో ఫారెన్ డెలిగేట్స్ చేత క్లాప్స్ కొట్టించడమూ తెలుసు. అందుకే ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ పై కేటీఆర్ ప్రామిసింగ్ యంగ్ లీడర్గా కనిపిస్తున్నారు. టెక్నాలజీని, అవకాశాలను అందిపుచ్చుకొని ఇన్నోవేటివ్ ఐడియాలతో అప్పగించిన అన్ని శాఖలను తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్. ప్రజాక్షేత్రంలో ఉద్యమకారుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన కేటీఆర్ తండ్రి స్థాపించిన పార్టీలో కార్యకర్త స్థాయి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. తన టాలెంట్, స్కిల్స్, కన్విన్సింగ్, అట్రాక్టివ్ స్పీచ్లతో ప్రపంచ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటున్నారు. ఓవైపు అన్నీ తానై పార్టీని నడుపుతూనే ప్రభుత్వంలో మంత్రిగా పరిపాలనలో మమేకమవుతున్నారు కేటీఆర్. సింగిల్ పర్సన్, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్. ఉద్యమ నాయకుడిగా, టీఆర్ఎస్ నేతగా కేటీఆర్ ప్రయాణం ఒకెత్తైతే మంత్రిగా తన పనితీరుతో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు కల్వకుంట్ల తారక రామారావు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలంగాణను మంచి పొజిషన్లో నిలిపారు కేటీఆర్. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలన్నీ
హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించడం వెనుక కేటీఆర్ కృషి ఎంతో ఉంది. ఇక యాపిల్ హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం కేటీఆర్. దానిని తీసుకురావడంలో కేటీఆర్ శ్రమ ఎంతో ఉంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టించేలా ఒప్పించి మెప్పించి తెలంగాణ క్యాపిటల్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చడంలో కేటీఆర్ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అనేక దిగ్గజ సంస్థలను ఇలా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన చరిత్ర మరి ఐటీ మంత్రి కేటీఆర్ గారిది. మరి వారు ఇవాళ ఐటీ శాఖగా ఉండే ఒక ఐటీ శాఖకే వన్నె తెచ్చారు. అలాంటి నాయకుడు భవిష్యత్తు తరాలకు మరి నాయకునిగా ఉండాలని, రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా ముందుకెళ్లాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక అమెరికా కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ప్రతిష్టాత్మక సంస్థ గోల్డ్మెన్ సాచ్స్ కూడా హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసింది. గడిచిన 7 ఏళ్లలో ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలను హైదరాబాద్ తీసుకురావడంలో కేటీఆర్ కీ రోల్ పోషించారు. ఐటీ ఎగుమతులను కూడా ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. 2014లో 58,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2020-21 నాటికి 1,45,522 కోట్లకు చేరాయి. ఇది యావరేజ్ ఇండియా వృద్ధి రేటుకు డబుల్. వీటి వల్ల ప్రస్తుతానికి 6,28,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు రాగా, పరోక్షంగా 18 లక్షల మందికి ఉపాధి దక్కింది. ఇక స్టార్టప్స్ కోసం మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన అతిపెద్ద ఇంక్యుబేటర్గా టీహబ్ సూపర్ సక్సెస్ అయింది. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేలా వాళ్ల స్కిల్స్ డెవలప్ చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ను తీసుకొచ్చారు. శాటిలైట్ ప్రసారాల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు సాఫ్ట్ నెట్ ని ప్రవేశపెట్టారు. 1 కోటి ఇళ్లకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టారు. ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత చేరువ చేసేందుకు టీ యాప్ ఫోలియో తీసుకొచ్చారు. మహిళా ఆంత్రప్రెన్యూర్స్ కోసం తొలిసారి ప్రత్యేకంగా మహిళల కోసమే వీహబ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే ఇన్నోవేషన్ కల్చర్ను పెంపొందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ని కూడా తీసుకొచ్చారు. ఇన్నోవేటర్స్ ని క్రియేట్ చేసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు టీవర్క్స్ అని అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ని ప్రారంభించారు. ఇక డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ చెల్లింపుల కోసం టీ వాలెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ని పూర్తిస్థాయి వైఫై సిటీగా మార్చేందుకు హైఫై అనే ప్రాజెక్టుని చేపట్టారు. 2020కి తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ గా పేరు పెట్టింది. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను ఏఐ డికేడ్గా చేయాలనే ఉద్దేశంతో ఐటీ శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటి వెనుక ఉన్న దిశానిర్దేశం కూడా కేటీఆర్దే. పరిశ్రమల శాఖ మంత్రిగాను కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు కేటీఆర్. తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం టీఎస్ ఐపాస్ తీసుకురావడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి కేటీఆర్ బ్యాక్ బోన్ గా నిలిచారనడంలో ఎలాంటి డౌట్ లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా సమయంలోనూ తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ ఆగలేదు. టీఎస్ ఐపాస్ ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 16,572 పరిశ్రమలు నెలకొల్పారు. వీటి ద్వారా రాష్ట్రానికి 2,18,381 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాదు దాదాపు 16 లక్షల మందికి ఉపాధి లభించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వెనక ఆయన ప్రేమ ఉంది. మినిస్టర్ గారికి తెలియని ఏ విషయం కూడా లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఫింగర్ టిప్స్లో ఉంటాయి. సో ఇది కూడా ఇన్వెస్టర్స్కి ఇది చాలా నచ్చుతుంది. దట్ సో ఈ నాలెడ్జ్ ప్లస్ ఆయన ఎంత విశ్వాసంతో చెప్తారు, ఎంత క్రెడిబిలిటీ వస్తూ ఉంటుంది అంటే అవతల వ్యక్తికి ఇదే బాగా ఇంప్రెస్ చేస్తుంది. సో మన రాష్ట్రానికి ఈ గత 7 సంవత్సరాల లెక్క చూస్తే సుమారు ఒక $25 బిలియన్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. పారిశ్రామిక వివిధ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను గుర్తించి
వాటిని అందిపుచ్చుకునేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. హైదరాబాద్కు ఎప్పటి నుంచో పట్టున్న ఐటీ, ఫార్మా రంగాల్లో లీడ్ను కొనసాగిస్తూనే ఐటీ రంగాన్ని వరంగల్కు విస్తరించడం వెనుక కేటీఆర్ కృషి ఎంతో ఉంది. ఈ 2 రంగాలకు తోడు టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తెలంగాణలో ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు కేటీఆర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. టెక్స్టైల్ రంగంలో ఎంతో పేరున్న వెల్స్పన్, కైటెక్స్ కంపెనీలను తెలంగాణకు రాబట్టడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. గతంలో పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యేది. ఈరోజు అట్లా కాకుండా 2 టైర్ టౌన్స్ లైక్ వరంగల్, ఖమ్మము, మహబూబ్ నగరు, కరీంనగరు ఇలాంటి ప్లేస్లో కూడా ఒకవైపు ఐటీ పరిశ్రమను, మరొక వైపు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా పరిశ్రమలను తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఐటీ పార్క్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దిగ్గజ గార్మెంట్స్ కంపెనీ కైటెక్స్ తెలంగాణకు రావడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నిజానికి కైటెక్స్ తన ప్లాంట్ కేరళలో నెలకొల్పాలి. కానీ అక్కడి ప్రభుత్వానికి కైటెక్స్కి మధ్య గొడవలు తలెత్తాయి. ఇది తెలుసుకున్న కేటీఆర్ వెంటనే హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ హెలికాప్టర్ పంపించారు. వారిని ఇక్కడికి రప్పించి వారితో మాట్లాడి మళ్లీ హెలికాప్టర్లో వరంగల్కు పంపారు. అక్కడ కంపెనీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని సైతం చూపించారు. ఇదంతా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. కేటీఆర్ చూపిన చొరవకు, ఆయనిచ్చిన ట్రీట్మెంట్కు ఫిదా అయిపోయిన కైటెక్స్ ప్రతినిధులు వెంటనే 1000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించేశారు. ఇలాంటి సక్సెస్ స్టోరీలు కేటీఆర్ అకౌంట్లో చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించబోతోంది. త్వరలోనే 15,000 కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి పెట్టేందుకు ఇప్పటి వరకు కొన్ని విధాన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు చాలా అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇవి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక రైతు పండించే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా వాల్యూ ఎడిషన్ చేకూరుతుంది. అంతిమంగా రైతులకు మేలు జరుగుతుంది. భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సేద్యానికి అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ కృషి ఎంత గొప్పదో, ఆ సేద్యం ద్వారా పండించే పంటలకు సరైన ధరలు లభించేలా చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ చేస్తున్న కృషి కూడా అంతే గొప్పది కానుంది. ఇక టీఎస్ఐఐసి ద్వారా 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులకు 810 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 453 పరిశ్రమలను నెలకొల్పారు. వీటి ద్వారా 6,023 కోట్ల పెట్టుబడులతో పాటు 7,623 మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగాను కేటీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిర్ణీత సమయంలోనే వాటిని పూర్తి చేసి చూపించారు. కేటీఆర్ చేస్తున్న కృషిని గుర్తించి ఇండియా టుడే ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అని పిలిచింది. ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ మ్యాగజైన్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇచ్చాయి. ఓవైపు మంత్రిగా ప్రభుత్వంలో భాగమవుతూనే మరోవైపు పార్టీలో అన్ని తానై గులాబీ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు కల్వకుంట్ల తారక రామారావు. ఆయన వ్యక్తిత్వమే కేటీఆర్నే క్యాడర్కు మరింత దగ్గర చేసింది, మాస్ లీడర్గా మార్చింది. ప్రభుత్వం, పార్టీ ఈ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్, వేర్వేరుగా డీల్ చేయాల్సిన విషయాలు. అందుకే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వం, పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. అదే సమయంలో పార్టీని కూడా సమాంతరంగా నడపాల్సిన అవసరముంటుంది. అందుకే రాష్ట్రంలో టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం ఏర్పడిన 4 ఏళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక అతి కొద్ది నెలల్లోనే పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించారు కేటీఆర్. పార్టీలో చేరేవారి సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది.
ఎంతో మంది నాయకులు కేటీఆర్ సమక్షంలోనే పార్టీలో చేరారు. జిల్లాలు, మండలాల్లోని కింది స్థాయి లీడర్లు కూడా గులాబీ జెండా ఎత్తుకున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ప్రతి ఒక్కరితో కేటీఆర్ కు సాన్నిహిత్యం ఉంటుంది. అదే ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సక్సెస్ అయ్యేలా చేసింది. కేటీఆర్ గారి లోపల ఒక మాస్ నాయకుడు కనబడతాడు, ఒక క్లాస్ నాయకుడు కనబడతాడు. ఈ యంగర్ జనరేషన్కి ముఖ్యంగా బాగా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి నాయకుడు. ఒక ప్రజానాయకుడిగా విలక్షణంగా ప్రజలకు నిత్యం ఏదో రకమైనటువంటి సేవలు అందించడం, ఏదో రకంగా వాళ్ళకు తోడ్పాటును అందించడం, వాళ్ళకు సహాయంగా దైనందిన జీవితంలో ఉండడం అనేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం, అరుదైనటువంటి వ్యక్తిత్వం కేటీఆర్ గారిది. ప్రభుత్వంలో అధికారులు, సిబ్బందితో మెలిగే తీరు వేరు. అదే పార్టీ విషయానికొస్తే మొత్తం సీనే మారిపోతుంది. పార్టీ కార్యకర్తగానే తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన కేటీఆర్ కు పార్టీలో ఉండే కార్యకర్తల ఆలోచనలు, అవసరాలేంటో బాగా తెలుసు. అందుకే కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వాళ్లందరికీ బీమా వర్తించేలా చర్యలు చేపట్టారు. అందుకే టీఆర్ఎస్ 60 లక్షల సభ్యత్వంతో రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుంది. లోకల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా ఎలాంటి ఎన్నికలొచ్చినా వ్యూహాలు రచించడంలో కేటీఆర్ దిట్ట. తండ్రి నుంచి దీన్ని అందిపుచ్చుకున్నారు కేటీఆర్. సరైన ప్రణాళికతో, స్పష్టమైన అవగాహనతో ప్రత్యర్థి పార్టీలను ముప్పతిప్పలు పెట్టి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కేటీఆర్ చాలాసార్లు సక్సెస్ అయ్యారు. పార్టీలో ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన కేటీఆర్ అనతి కాలంలోనే అందరి తలలో నాలుకలా మారిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగానే కాదు, పార్టీలో కీలక నేతగా ఎదిగారు. గులాబీ శ్రేణులకు రామన్నగా, సహచరులు, సీనియర్లకు రామ్గా మారిపోయారు కేటీఆర్. కేటీఆర్ గారు ఒక పరిణితి కలిగినటువంటి నాయకులు. ఎందుకంటే చాలామంది నేతల సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలను మనం చూసినాం, కానీ కేటీఆర్లో ఒక ప్రత్యేకతను చూసినాం. ఈరోజు పట్టణ అభివృద్ధిలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొస్తున్నటువంటి మంచి నేత కేటీఆర్ గారు. పెద్దవాళ్లంటే వినయం, తోటివారితో కలివిడిగా ఉండేతనం, అరమరికల్లేని స్పష్టమైన వ్యక్తిత్వం, అన్నీ కలిపితే కనిపించే రూపమే కేటీఆర్. అమ్మ, అక్క, అన్న, తమ్మి, అవ్వ, తాత అంటూ అందరినీ ఆకట్టుకునే మాట తీరు కేటీఆర్ సొంతం. అదే 45 ఏళ్ల కేటీఆర్ ను మాస్ లీడర్గా మార్చింది. రాజకీయ పార్టీ బాధ్యతలు నిర్వర్తించే నాయకుడిగా ఉండాల్సిన లక్షణం కూడా ఇదే. అందుకే తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని చూసుకుంటున్నారు గులాబీ తమ్ముళ్ళు. కేటీఆర్ లీడరే కావచ్చు, బెస్ట్ మినిస్టరే కావచ్చు, కానీ వాటికి మించిన హ్యూమన్ బీయింగ్. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ట్వీట్ చేస్తే కేటీఆర్ రెస్పాండ్ అవుతారన్న భరోసా నింపారు. ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా వేలాది మందికి హెల్ప్ చేశారు. తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ లేదనకుండా సాయం అందించి నాయకుడిగా తన బాధ్యతలు నెరవేర్చడంతో పాటు మనిషిగా మానవత్వం చాటుకున్నారు కేటీఆర్. ప్రజల కష్టాన్ని పంచుకుంటే నాయకుడవుతాడు. అదే ప్రజల కష్టం తీరిస్తే ఆ నాయకుడే దేవుడవుతాడు. అలా కొన్ని వందల కుటుంబాలకు కేటీఆర్ చేసిన సాయం, ఆయన చూపిన మానవత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తన పుట్టినరోజు నాడు కూడా హంగులు, ఆర్భాటాలు కేటీఆర్ కు నచ్చవు. తనను విష్ చేసేందుకు తెచ్చే బొకేలు, తన కోసం పెట్టే ఫ్లెక్సీలు, హోర్డింగులకు అయ్యే ఖర్చును అవసరం ఉన్న వాళ్లకు అండగా నిలబడేందుకు ఖర్చు చేయమని చెబుతారు. గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో పేదల పెదాలపై నవ్వులు పూయిస్తారు. అలా గతేడాది తన బర్త్డే రోజు గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేటీఆర్. తన వంతుగా 6 అంబులెన్సులను ఆస్పత్రులకు అందించారు.
మిగతా టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు గిఫ్ట్ అ స్మైల్లో భాగమై అంబులెన్సుల సంఖ్యను 100కు చేర్చారు. ఈసారి కూడా తన పుట్టినరోజున గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో 3 చక్రాల స్కూటీలను అందిస్తూ 100 మంది వికలాంగులకు అండగా నిలిచారు కేటీఆర్. దీనికి సంబంధించి ఓ యువకుడు కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. మీ సాయంతో నాకు కాళ్ళొచ్చాయి, ఈసారి గిఫ్ట్ ఎ స్మైల్ కింద 3 చక్రాల స్కూటీని అందించగలరా అని రిక్వెస్ట్ చేశాడు. దీనికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. తన బర్త్డే రోజు కేటీఆర్ తలపెట్టిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులంతా వందలాది స్కూటీలను వికలాంగులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓ ట్వీట్ చేస్తే చాలు వెంటనే స్పందించి ఆదుకుంటారనే పేరు తెచ్చుకున్నారు కేటీఆర్. జనంలో కూడా ఇది బాగా రిజిస్టర్ అయిపోయింది. చేనేత కార్మికుల యొక్క మరణాలను ఆపటానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి మన కేటీఆర్ గారు. అంటే మానవతావాదం స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తి. కోవిడ్ సందర్భంలో చూసినట్టయితే వారి ట్విట్టర్ ద్వారా అనేక వేల మందికి కావలసినటువంటి సహాయాన్ని కూడా వారు అందించినటువంటి విషయం మనందరం చూసినాం. సంగారెడ్డి జిల్లా సింగీతంకు చెందిన అవినాష్, సుమలత దంపతుల కూతురు అక్షయ కొన్ని నెలల క్రితం వరకు సిస్టిక్ హైగ్రోమాతో బాధపడింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్కు 3 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత ఖర్చు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అవినాష్ స్నేహితుడు కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. స్పందించిన మంత్రి ఆపరేషన్కు పూర్తి సహకారం అందించారు. ఇట్లా హాస్పిటల్కి వెళ్తే 3 లక్షల వరకు ఖర్చు అయితే అని చెప్పేసి డాక్టర్లు ట్విట్టర్లో సార్కి ట్వీట్ చేయడం జరిగింది. సార్ వెంటనే స్పందించిండు. అందులోనే సార్ ఇట్లా జగదీశ్వర్ గౌడ్ సార్ అని సిటిజన్ హాస్పిటల్ నుంచి స్పందించి ఈ కేసు నాకు ఇవ్వండి సార్, నేను ఫ్రీగా చేస్తా సర్జరీ అని చెప్పి ముందుకు వచ్చిండు సారు. చాలా థ్యాంక్ యూ సార్కి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని చెల్పూర్ గ్రామానికి చెందిన అకినపల్లి అక్షయ జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నిట్లో ఉచితంగా సీటు వచ్చింది. మొదటి ఏడాది చదువు బాగానే సాగినా రెండో ఏడాదికొచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి 2 లక్షల రూపాయల చెక్కును అక్షయ కుటుంబానికి అందజేశారు. చదవలేకపోయి నేను ఇంటికి వచ్చేసాను. సార్ ట్వీట్కి స్పందించి నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా అమ్మ నాన్నను పిలిపించి నాకు చదువుకు అవసరమయ్యే డబ్బుని ఆయన టైంకి అందించారు. ఆయన మేలుని జన్మలో మర్చిపోను. నేను ఇప్పుడు ఇంకా నా స్టడీ చదువుతున్నాను అంటే దానికి ఆయనే కారణం. ఇంకా నేను ఉన్నత చదువులు చదవాలంటే కూడా ఇంకా ఫ్యూచర్లో నాకు ఏ సహాయం కావాలన్నా హెల్ప్ చేస్తా అని చెప్పారు. సాయం చెయ్యడానికి, పబ్లిక్ కష్టాలు తీర్చడానికి మాత్రమే కాదు, కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలోనూ కేటీఆర్ ముందుంటారు. ఈ మధ్య మెదక్ జిల్లాకు చెందిన శర్వాణి అనే చిన్నారి గాత్రానికి ఫిదా అయిన మంత్రి కేటీఆర్ సింగర్గా అవకాశం కల్పించాలని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, థమన్ కు ట్యాగ్ చేశారు. దీనికి రెస్పాండ్ అయిన రాక్ స్టార్ డీఎస్పీ శర్వాణికి ఛాన్స్ కూడా ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఇలాంటి సాయాలెన్నో చేశారు కేటీఆర్. ఎంతో మంది కష్టాలను తీర్చారు. ఎందరో సమస్యలకు సొల్యూషన్ చూపించారు. పబ్లిక్ సర్వీస్ కోసం టెక్నాలజీని అందిపుచ్చుకుని సోషల్ మీడియాను ఎంత చక్కగా వాడుకోవచ్చో చెప్పడానికి కేటీఆర్ చేసిన సాయాలే బిగ్ ఎగ్జాంపుల్. నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చడం ఎంత ముఖ్యమో తెలిసిన కేటీఆర్కి మనిషిగా స్పందించడమూ తెలుసు. జనం కష్టాలను పంచుకోవడమూ తెలుసు. వారి కన్నీళ్లను తుడిచి పెదాలపై చిరునవ్వు చిందింపజేయడమూ తెలుసు. కేటీఆర్ ఈ 3 అక్షరాల వెనుక లక్షల సమాధానాలున్నాయి, మరెన్నో గుర్తులున్నాయి. సింపుల్గా ఆయన గురించి చెప్పాలంటే అనతి కాలంలోనే టీఆర్ఎస్ పార్టీపై పట్టు సాధించి ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టారు.
జనం సంక్షేమం కోసం నిత్యం ప్రజాక్షేత్రం వైపు సాగుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. తనదైన దృక్పథంతో తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది 10 టీవీ.